మరి నువ్వు చెప్పావు కదా లాజిక్, మ్యాథ్స్, సైన్స్ లో వాటిలో కొన్ని ఫ్లాస్ అంటే అన్ని పర్ఫెక్ట్ కాదు అని. మరి రిలీజన్ కూడా పర్ఫెక్ట్ కాకుండా ఉన్న ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే అది కూడా పర్ఫెక్ట్ అని చెప్తున్నా? రిలీజియన్ లో కూడా ఫ్లాస్ ఉన్నాయి, నేను కాదనట్లే. అలాగే ఇక్కడ ఇల్లాజికల్ అనే పదము రిలీజన్ పనికిరాదు. ఉమ్, లాజిక్ లో కానిది ఏదైనా సరే ఇల్లాజికలే. ఉమ్, అలాగా సైంటిఫిక్, ఇప్పుడు మ్యాథమెటిక్స్ అన్సైంటిఫిక్. మ్యాథ్స్ మనం ప్రూవ్ చేయలేము కానీ యూజ్ అవుతున్నది కదా. ఉమ్, కాబట్టి ఈ నాలుగు సిస్టమ్స్ ని దాని యొక్క యూజ్ బట్టి మనం తీసుకోవాలి. ఉమ్, మ్యాథమెటిక్స్ లో ఉండే ఎగ్జామ్స్ కానీ, సైన్స్ లో ఉండే ఎగ్జామ్స్ కానీ, రిలీజియన్ లో ఉండే ఎగ్జామ్స్ కానీ, లాజిక్ లో ఉండే ఎగ్జామ్స్ కానీ, ఈ 4 ఎగ్జామ్స్ ని నువ్వు యాక్సెప్ట్ చేయడం వల్ల నీకు రిజల్ట్స్ వస్తున్నాయి అనుకో, అప్పుడు అది తీసుకోవాలి. ఉమ్, లేదా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఇవి. ఇప్పుడు రిలీజన్ అనేది ఉమ్, బేసిక్ గా ఎథిక్స్, మొరాలిటీ అనేది డీల్ చేస్తూ ఉంటుంది. ఉమ్. ఆ ఎథిక్స్ అండ్ మొరాలిటీని సైన్స్ కానీ, లాజిక్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ టచ్ చేయలేవు, అసలు అసలు డీల్ చేయలేవు అవి. అంటే మరి రిలీజియన్ లో కూడా కొన్ని ఇలాజికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా. లైక్ పాపం పుణ్యం అంటారు. ఈ పని చేస్తే దేవుడికి కోపం వస్తుంది అంటారు. ఇవన్నీ అసలు ఆలోచించడానికి అసలు సరిపోవు కదా, ఇలాజికల్ గా అనిపిస్తాయి. మరి ఎలాగా? ఇప్పుడు ఇందా చెప్పినట్టు రిలీజన్ అనేది అంటే ఎథిక్స్, మొరాలిటీని డీల్ చేస్తూ ఉంటాయి. ఓకే. రిలీజన్ వల్ల మనకు యూజ్ ఉంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను చెప్పాను 3 కేసెస్. ఉమ్, బిఆర్బి, బిగ్ రెడ్ బటన్ అని ఒక టెర్మినల్ పేషెంట్ ప్రపంచాన్ని నాశనం చేద్దాం అనుకుంటాడు. ఆ ఉమ్, కేసు, డ్రంక్ డ్రైవర్ కేసు, ఈ ముసలి వాళ్ళని చంపేద్దామనే లా, ఆ 3 కేసెస్ ని రిలీజన్ అనేది ఈజీగా సాల్వ్ చేయాల్సి. కానీ సైన్స్, మ్యాథమెటిక్స్, లాజిక్ అనేవి దాన్ని ఏం చేయలేవు. సొసైటీలో మనుషులు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేస్తే సొసైటీకి పనికొస్తుంది అనే డీల్ చేసేది ఎథిక్స్ అండ్ మొరాలిటీ. అది రిలీజన్ చెప్తేనే వింటాయి. ఉదాహరణకి సరే. సిగరెట్ తాగడము ఆరోగ్యానికి హానికరము. ప్రతి 100 మందిలో 80 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ తో చచ్చిపోతున్నారు అని చెప్పి స్టాటిస్టిక్స్ రిలీజ్ చేశాం అనుకో, మ్యాథమెటిక్స్ ఉపయోగించి. ఉమ్, సైంటిఫికల్ గా, లాజికల్ గా, మ్యాథమెటికల్ గా కూడా సిగరెట్ తాగడం వల్ల ప్రమాదకరం. సిగరెట్ తాగడం ప్రమాదకరం, అయినా తాగుతున్నారు. అలా కాకుండా సిగరెట్ తాగడం అనేది పాపము అని చెప్పామనుకో, రిలీజన్ ని గౌరవించే వాళ్ళు సిగరెట్ తాగరు. అర్థమవుతున్నదా? ఒక మనిషి ఎలా బిహేవ్ చేయాలి అనేది రిలీజన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. మరి ఆ 3 కేసెస్ ని ఈ రిలీజన్ ఎలా సాల్వ్ చేస్తుంది? అది కూడా చెప్పు. ఇప్పుడు ఫస్ట్ కేసులో ఏంటి, ఆ వ్యక్తి లీగల్ ద్వారా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అనుభవించక్కర్లేదు కాబట్టి సొసైటీని నాశనం చేద్దాం అనుకుంటున్నాడు. అంటే లా నుంచి ఎస్కేప్ అవ్వడానికి చూస్తున్నాడు. ఇప్పుడు అతను చిన్నప్పటి నుంచి చచ్చిపోయినా సరే నరకము, స్వర్గం అనేవి ఉంటాయని, అక్కడ మనం చేసిన పనులకు శిక్ష పడుతుందని చెప్పి నమ్మి ఉంటే ఆ పని చేసేవాడు కాదు. అవునా? శిక్షకు భయపడచ్చు. శిక్ష శిక్ష అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. స్వర్గం, నరకం లేకపోయినా సరే అవి ఉన్నాయి అని చెప్పి ఒక వ్యక్తి భయపడితే అతను తప్పు చేయడానికి భయపడతాడు, జంకుతాడు. అవునా కదా? రకరకాల రిలీజియన్ లో రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. స్వర్గం, నరకం అనే కాన్సెప్ట్స్ రకరకాల రిలీజియన్ లో రకరకాలుగా ఉన్నాయి. నేను వాటి గురించి మాట్లాడట్లేదు. నేను చెప్పేది ఏంటంటే బేసిక్ గా చచ్చిపోయినా సరే ఒక సుప్రీం విజిలాంటీ అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు. వాడు నువ్వు చేసిన పనులకి లెక్క కట్టి నిన్ను మంచి చేస్తే స్వర్గానికి, చెడ్డ పని చేస్తే నరకానికి తీసుకెళ్తాడు అనే ఒక కాన్సెప్ట్ ని అందరి మీద చిన్నప్పటి నుంచి పెట్టడం వల్ల వాళ్ళు ఇలా రిలీజన్ కి అగెనెస్ట్ గా ఉండే పని చేయడానికి భయపడతారు. ఆ పని ఏంటో వేరే విషయం. ఇప్పుడు రిలీజన్ లో పుణ్యాలు అనేవి సొసైటీకి పనికొచ్చే పనులు మాత్రమే పెట్టి, సొసైటీకి డేంజర్ అయ్యే పనులన్నీ పాపంలో పెట్టి మనం కొత్త రిలీజన్ క్రియేట్ చేస్తే
ఎవరైతే ఆ రిలీజియన్ ఫాలో అవుతున్నారో వాళ్ళ వల్ల సొసైటీకి ఇబ్బంది ఉండదు. ఉమ్, అర్థమైందా? అదే. నెక్స్ట్ కేసు డ్రంక్ డ్రైవర్. ఇప్పుడు ఉమ్, మద్యపానం సేవించి బస్సు నడపడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అతనికి మద్యం తాగకముందే తెలుసు. ఉమ్, మందు తాగితే నేను విచిత్రంగా ప్రవర్తిస్తానని తెలిసినా మందు తాగి ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి నేను మందు తాగాను నాకు తెలియకుండా చేశానని కుదరదు. రిలీజియన్ ప్రకారము మద్యపానం తప్పు అనుకో. ఉమ్, కాబట్టి అతనికి ఆ పని చేస్తే ఇలా స్పృహ కోల్పోయి నాకు తెలియకుండా చెడ్డ పనులు చేస్తానని భయంతో తను తాగడు. ఇప్పుడు ఒక ఉమ్, వ్యక్తి మందు తాగడం వల్ల తప్పులు చేయొచ్చు చేయకపోవచ్చు, చెయ్యొచ్చు చేయకపోవచ్చు, కానీ చేసే అవకాశాలు పెరిగాయి కదా, తప్పు చేసే అవకాశాలు పెరిగాయి. అది తెలిసి మందు తాగుతున్నాడు కాబట్టి శిక్ష పడుతుంది. ఇంతకుముందు చెప్పాను హార్ష్ పనిష్మెంట్ ని రిలీజియన్ లో అంటే మతంలో చిన్న తప్పు కూడా పెద్ద శిక్ష. ఎందుకు? ఆ శిక్ష చూసి మిగతా వాళ్ళు భయపడి ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండడం కోసం. ఉమ్, సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే లూప్ హోల్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉరిశిక్ష ఎందుకు రద్దు చేస్తున్నారు? పొరపాటున ఒక అమాయకుడికి ఉరిశిక్ష పడితే నష్టం కదా. అమాయకుడికి ఎక్కడ ఉరిశిక్ష పడుతుందేమో అని చెప్పి అసలు ఉరిశిక్ష రద్దు చేస్తారు. వందలాది క్రిమినల్స్ తప్పించుకొని వెళ్తున్నారు. ఒక సిస్టమ్ ఒక సూక్తి ఏంటి? 100 మంది క్రిమినల్స్ తప్పించుకున్నా ఒక్క ఇన్నోసెంట్ కి శిక్ష పడకూడదు అని. రిలీజియన్ లో ఏంటి? పొరపాటున ఒక వ్యక్తి శిక్ష పడినా నీకు 100 మంది నేరస్తులు పట్టుబడుతున్నారు కదా. ఉమ్, ఇప్పుడు నేరస్తుల్ని ఇప్పుడు ఒక చట్టం వల్ల నేరస్తులు లూజ్ గా వెళ్ళిపోవచ్చు. ఆ ఉమ్, చట్టం వల్ల ఎక్కడ మంచివాడు చిక్కుకుంటాడన్న భయంతో లూజ్ గా తయారు చేస్తే అందులో నేరస్తులు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు. అదే కట్టుదిట్టం చేస్తే 100 నేరస్తులు తప్పించుకోకుండా ఉంటారు కదా. ఆ 100 నేరస్తులు తప్పించుకోవడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ మరికొన్ని నేరాలు చేస్తారు. ఒక్క అమాయకుడికి ఒక అమాయకుడు నష్టపోతే సిస్టమ్ తప్పే, కానీ 100 మంది నేరస్తులు సిస్టమ్ దొరుకుతున్నారు కదా. కాబట్టి మతంలో ఉండే శిక్షలన్నీ ఆ ఉద్దేశంతో తయారు చేయబడ్డాయి. ఇప్పుడు మూడో కేసు ఏంటి? ముసలి వాళ్ళని చంపడం. అక్కడ మిగతా విషయాలన్నీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ లాజిక్ కానీ ఏం ఆలోచిస్తాయి? వాళ్ళని చంపడం కరెక్టా కాదా అని ఆలోచిస్తాయి. రిలీజియన్ ఏంటి? ఎందుకు చంపుతున్నారు? రిసోర్సెస్ తగ్గిపోవడం వల్ల చంపుతున్నారు. క్రిమినల్ని తప్ప వేరే ఒకరిని ఎవరిని చంపడానికి వీలు లేదు అని రిలీజియన్ చట్టం చేసింది. క్రిమినల్ తప్ప వేరే వ్యక్తిని చంపకూడదు. అది అనెథికల్ అది. ఇంకో విషయం, రిలీజియన్ అనేది ఒక మనిషిని ఆడంబరంగా జీవించు అని చెప్పదు. భూమి మీద ఒక మనిషి అవసరాలను తీర్చే అన్ని వనరులు ఉన్నాయి, కోరికలు తీర్చే అన్ని వనరులు లేవు. ఈ మతం ఏం చెప్తున్నది? నీకు అవసరమైనంత మాత్రమే వాడుకో, నీ కోరికలు తీర్చుకోనంత వాడుకో అని చెప్తున్నది. ప్రతి ఒక్క వ్యక్తి ఆ మతాన్ని ఫాలో అయితే ఎంత రిసోర్సెస్ అనేవి నాశనం అయిపోవు. ఉమ్, ఉదాహరణకి నది తల్లి, దాన్ని కలుషితం చేయకూడదని ఉంది. రిలీజన్ నిజంగా నమ్మేవాళ్ళు నదిలో షాంపూ ప్యాకెట్లు చెత్త చెదారం వేయరు. చెట్టు ఒక దేవత అంటే అనవసరంగా చెట్టు నరకరు. సాటి జీవుల్లో దేవుడు ఉన్నాడు అని నమ్మడం వల్ల సాటి జీవులు అనవసరంగా హింసించరు. ఉమ్, దేవుడు లేడు ఏమీ లేదు అనుకునే వాళ్ళే నాకు నచ్చినట్టు నేను చేస్తాను అనుకుని చేస్తారు. దేవుడు లేడు అనే వాళ్ళకి ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతారు. దీని గురించి ఇంక మళ్ళీ వచ్చే వీడియో తెలుస్తుంది, కానీ విషయం ఇదనమాట. మరి రిలీజియస్ లో ఉండే వాళ్ళు కూడా ఇట్లా బాంబ్లాస్ట్ చేయడం, చంపేయడం, పక్క జీవాలను చంపేయడం, ఆ, చెట్లు నరికేయడం ఇవన్నీ చేస్తున్నారు కదా. వాళ్ళు మంచి చేయట్లేదు కదా సొసైటీకి. ఇప్పుడు మిగతా నాలెడ్జ్ సిస్టమ్ అంటే సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ లాజిక్ కానీ
కొన్ని యాక్సియమ్స్ ఉన్నాయి, కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ రిలీజియన్ లో ప్రూఫ్స్ లేవు. రిలీజియన్ లో ఏంటి, రిలీజియన్ లో ఒక వస్తువు తీసుకోవాలా తీసుకోకూడదా అనే దానికి సింపుల్ విషయం ఏంటంటే దానివల్ల మనకు ఫలితం వస్తున్నదా రావట్లేదా. ఇక్కడ నేను రిలీజియన్ ఎప్పుడన్నా సరే ఫిలాసఫికల్ రిలీజియన్, ప్రస్తుతం ఉండే రిలీజియన్స్ దీనికి కంపేర్ చేయకూడదు. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఐడియాలజీ రిలీజియన్ కలిసిపోయి ఉన్నాయి. అంటే అభిప్రాయాల్ని నిర్ణయాలుగా చూపిస్తున్నారు. రిలీజియన్ లో ఉండే ఒక విషయము నువ్వు స్వీకరించాలి అంటే దానివల్ల నీకు ఫలితం వస్తున్నదా రావట్లేదా. ఫలితం వస్తే స్వీకరిస్తావు, ఫలితం రావట్లేదంటే వదిలేస్తావు. అర్థమైందా? ఇది ఫిలాసఫికల్ రిలీజియన్, రియల్ రిలీజియన్ కాదు. కాబట్టి సింపుల్ రూల్, దానివల్ల నీకు రిజల్ట్ వస్తున్నదా, వస్తే యాక్సెప్ట్ చేస్తావు, రావట్లేదా వదిలేస్తావు. ఇప్పుడు ఈ రిలీజియన్ కూడా ఫిలాసఫీలో పార్ట్ ఉంది. సో ఇప్పుడు రిజల్ట్ వస్తేనే నమ్మమని చెప్తున్నాం. సో ఈ పుణ్యం పాపం స్వర్గం నరకం వీటన్నిటికీ రిజల్ట్ రాదు. మనం వాటి ఎలా తెలుసుకోవాలి రిలీజియన్ ఉపయోగించి వాటిని? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎక్కడైతే పనికొస్తున్నది అంటున్నానో అది నిజమా కాదా మనకు సంబంధం లేదు. స్వర్గం ఉందా నరకం ఉందా, ఉంటే ఎలా తెలుసుకోవాలి అనే విషయం నేను మాట్లాడట్లేదు. నేనేం చెప్తున్నాను, ఒక సొసైటీ స్వర్గాన్ని నరకాన్ని నమ్మితే సొసైటీ బాగుపడుతుందా నాశనం అయిపోతుందా, దాని మీద మాత్రం మనం చర్చించుకుంటున్నాం ప్రస్తుతం. స్వర్గము నరకం అనేది నమ్మితే సొసైటీ బాగుంటుందని చెప్పడానికి ముందుండే 3 ఉదాహరణలు తీసుకోవచ్చు. లాజికల్ గా కూడా స్వర్గము నరకం యాక్సెప్ట్ చేస్తే సొసైటీ బాగుంటుంది. ఎందుకంటే నేను చట్టాన్ని తప్పించుకున్నా దేవుడి నిర్ణయాన్ని తప్పించుకోలేను అనే భయం వల్ల ఎక్కువ మంది పాపాలు చేయరు. ఇక్కడ పాపాలు అంటే రిలీజన్ మత గ్రంథంలో ఉండే విషయాలు మాత్రమే కాదు. పాపాలు అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో సొసైటీకి ఇబ్బంది కలిగించేవి, సొసైటీని నాశనం చేసేవన్నీ పాపాలే కన్సిడర్ చేసుకొని సొసైటీకి ఉపయోగించేవన్నీ పుణ్యాలుగా మనం తీసుకుంటే ఆ రిలీజియన్ ఫాలో అయ్యే వాళ్ళ వల్ల సొసైటీకి నష్టం ఉండదు. అందులో ఉండేవన్నీ నువ్వు నిరూపించాల్సిన అవసరం లేదు. అది ఉన్నా లేకపోయినా నమ్మడం వల్ల సొసైటీ బాగుపడుతున్నది. ఇక్కడ నరకం పేరు చెప్పి ప్రజలు దోచుకుంటున్నారు, స్వర్గం పేరు చెప్పి దోచుకుంటున్నారంటే నిజమే. దాన్ని మళ్ళీ చెప్తున్నా, మనం మాట్లాడుకునేది ఫిలాసఫికల్ రిలీజియన్, రియల్ రిలీజియన్స్ కాదు. దానికి ఇంకా టైం ఉంది మనకి. కంపారిటివ్ రిలీజియన్ ఇంకా కొంచెం నెక్స్ట్ వీడియో తెలుసుకుంటాం. కానీ ఇక్కడికి మాత్రం ఫిలాసఫికల్ రిలీజియన్ మాత్రమే. ప్రాపంచిక మతాలు అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు లాజిక్ రీజనింగ్ కావాలి. ఫిలాసఫికల్ దానికి మనకి రీజనింగ్ అక్కర్లేదు. దానివల్ల రిజల్ట్స్ వస్తే యాక్సెప్ట్ చేస్తాం, రిజల్ట్ రాకపోతే యాక్సెప్ట్ చేయం. కానీ బయట మతాలకు మాత్రం ఖచ్చితంగా మనకి లాజిక్ రీజన్ కావాలి యాక్సెప్ట్ చేయాలి అంటే. ఇందాక రిలీజియన్ కి నువ్వు లాజిక్ అవసరం లేదు అన్నావు, మరి ఇప్పుడు లాజిక్ కావాలంటున్నావు, ఎలాగా అది? మామూలుగా ఐడియాలజీ, డాగ్మా, రిలీజన్ ఈ 3 ఒకేలాగా ఉన్నా చాలా డిఫరెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి. ఈ ఐడియాలజీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. నన్ను దేవుడు నువ్వు నమ్మాలి. ఇప్పుడు నిన్ను నమ్మాలంటే ఏదో ప్రూఫ్ చేయాలి కదా. ప్రూఫ్ ఉంది, నేనే దేవుడు అనేది ప్రూఫ్ ఉంది. ఇగో ఈ పుస్తకం. ఈ పుస్తకం రాసింది ఎవరు? ఈ పుస్తకంలో నేనే దేవుడిని రాసింది కాబట్టి నేను దేవుడు నువ్వు నమ్మాలి. అది ఎలా కుదురుద్ది? నువ్వు అది ఎవరు రాశారు మనకు తెలియదు కదా. ఈ పుస్తకం రాసింది నేనే, నేను దేవుడిని నమ్ముతున్నావు కదా, కాబట్టి ఇప్పుడు నేను రాసిన పుస్తకం కూడా అథారిటీ అన్నమాట. అర్థమైందా? ఎలా ఇది నాకు అర్థం కాదు. నేను దేవుడిని అని చెప్పి పుస్తకంలో ఉంది, నేను దేవుడిని అని చెప్పి పుస్తకంలో ఉంది. ఓకేనా? కాబట్టి నేను దేవుడిని అనుకుంటున్నాం.
నేను దేవుణ్ణి ఓకే. కదా, హ్మ్. కాబట్టి నేను చెప్పాను హ్మ్. కదా ఈ పుస్తకం కరెక్ట్ అని చెప్పి, కాబట్టి ఈ పుస్తకం కరెక్ట్. ఓకే. హ్మ్. ఇప్పుడు ఈ పుస్తకం అబద్ధం అని చెప్పడానికి వీలు లేదు, ఎందుకంటే నేను దేవుణ్ణి కదా. ఈ పుస్తకం కరెక్ట్ ఆ! అని నేను చెప్తున్నా. నేను దేవుడా ఓకే. కాదంటే ప్రూఫ్ ఏంటి? ఈ పుస్తకం ఉంది. ఈ ఇది దేవుడి పుస్తకం రాసింది నువ్వే. ఓకే. ఓకే. అవును. ఆ! అర్థమవుతున్నదా? ఆ! ఇది హ్మ్. రిలీజియస్ ఐడియాలజీ అన్నమాట. ఈ పుస్తకము అథారిటీ అని చెప్పి నేను చెప్తున్నా. ఇవి తాళాలు. హ్మ్. ఓకేనా? ఇవి ఓకే. తాళాలు. హ్మ్. ఇవి తాళాలు. హ్మ్. హ్మ్. చూడు మ్యాజిక్ చేస్తా. మాయమైపోయా? ఆ! మాయమైపోయాయి కదా. టైం ఒరే టైం లేదు విను. నువ్వు అది వదిలేసిన రోజు కూడా నవ్వు రాలేదురా. మాయమైపోయాను. 8 మినిట్స్ ఉంది. నేను ఆ తాళాల గుర్తు మాయం చేశాను కాబట్టి నాకు పవర్స్ ఉన్నాయి. నాకు పవర్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పింది కరెక్ట్. ఈ పుస్తకం కరెక్ట్ ఓకే. నేను చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఈ పుస్తకంలో ఏముంది? హ్మ్. నేను దేవుణ్ణి అని ఉంది. ఓకే. నేను దేవుణ్ణి కదా, కాబట్టి ఈ పుస్తకం కరెక్ట్. ఏ మిగతా అన్ని పుస్తకాలు తప్పు, ఈ ఒక్క పుస్తకం కరెక్ట్. దీన్ని సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ అంటాం అనమాట. ఓకే. చాలా మతాల్లో ఇది ఉంది. హ్మ్. ఒక వ్యక్తి ఒక హ్మ్. అద్భుతం లాంటిది చేస్తాడు, మెజిషియన్ లాగా. హ్మ్. అతన్ని కొంతమంది ఫాలో అవుతారు. ఓకే. హ్మ్. అతను ఒక పుస్తకం ఇస్తాడు. హ్మ్. నేను మెజిషియన్ని, నేను గొప్పవాడిని, కాబట్టి ఈ పుస్తకం ఫాలో అవ్వండి అంటాడు. ఓకే. హ్మ్. ఆ పుస్తకంలో ఏముంటుంది? ఇతను గొప్పవాడని ఉంటుంది. ఆ! అవును. హ్మ్. అంటే ఆ పుస్తకము అతను చెప్పిన మాటలు తప్ప ఇంక వేరే హ్మ్. వస్తువుతో మనకు ప్రూవ్ చేయలేము తను గొప్పవాడని గాని, ఆ పుస్తకం కరెక్ట్ అని గాని. ఇప్పుడు నేను ఇంత దూరంలో ఉన్నాను కాబట్టి, నా హ్మ్. మ్యాజిక్ నీకు అందుకోలేదు కాబట్టి, నువ్వు ఇప్పుడు నీకు తెలుస్తుంది నేను చేసిన మ్యాజిక్ కాదని చెప్పి. ఆ టైంలో ఇలాంటి మ్యాజిక్ కూడా నమ్మేవాళ్ళు ఉండేవాళ్ళు. అవునా కాదా? ఉండుండదు. హ్మ్. ఉండదు, ఉండేవాళ్ళు ఖచ్చితంగా. ఆ! కాబట్టి ఏమైంది? అప్పుడు ఇంకా చాలా ఈజీ అయిందనమాట. ఇంకొక విషయం ఏంటి? ఈ రీజనింగ్ లేని రిలీజియన్ అంటే ఏ మతంలో అయితే నువ్వు హ్మ్. ఆ పుస్తకాన్ని ప్రశ్నిస్తే హ్మ్. అది పాపం అని చెప్తారో, హ్మ్. అది లాజిక్‌కి, రీజనింగ్‌కి, ఫిలాసఫీకి చాలా దూరంగా ఉన్నట్టు లెక్క. ఓకే. ఏ మతంలో నువ్వు ప్రశ్నించకపోతే కష్టం, ఖచ్చితంగా ప్రశ్నించి హ్మ్. తీరాలి అని చెప్తారో, హ్మ్. ఆ మతం మంచి మతం. అంటే ఆ మతంలో చెప్పిన రూల్స్ నువ్వు ఫాలో అయితే నీకు లాభం. హ్మ్. మతానికి సంబంధం లేదు. ఇది ఇంకొక 10 మందికి హ్మ్. చెప్పండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ హ్మ్. రూల్ ఫాలో అయితే నువ్వు లాభపడ్డావనుకో, హ్మ్. నిన్ను చూసి ఇంకొకడు లాభపడతాడు కదా! అంతే. ఆ! ఇప్పుడు నువ్వు లాభపడినా, లాభపడకపోయినా సరే, నువ్వు 10 మందికి చెప్పు అని పిరమిడ్ స్కీమ్ లాగా. నువ్వు ఒక ముగ్గురికి చెప్పు, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి చెప్పని చెప్పు. ఇలా చెప్పారనుకో, హ్మ్. అందులో ఉండే విషయం ఫాలో అయినా అవ్వకపోయినా నీకు నష్టం జరుగుతూ ఉంటే, అయినా సరే ఇలా ప్రాపగేట్ చేయాలనుకుంటే, అప్పుడు ఆ రిలీజియన్ ఫిలాసఫికల్‌గా స్ట్రాంగ్‌గా లేదు అని అర్థం. ఓకే. ఆ రిలీజియన్‌ని క్వెషన్ చేసి సంపేద్దాం అని చెప్పారనుకో, అప్పుడు అది ఫిలాసఫికల్‌గా స్ట్రాంగ్‌గా లేదు అని అర్థం. సింపుల్ లాజిక్. నిజం హ్మ్. అనేది క్వెషన్ చేసినా తట్టుకొని నిలబడగలరు. కాబట్టి నిజం చెప్పే వాళ్ళకి ధైర్యంగా ఉంటారు. అబద్ధం అనేదేంటి? క్వెషన్ చేస్తే పడిపోతుంది. కాబట్టి అబద్ధాన్ని నమ్మేవాళ్ళు క్వెషన్స్‌కి హ్మ్. దూరంగా ఉంటారు. హ్మ్.
నేను చెప్పేది క్వశ్చనింగ్, తిట్టడం కాదు. తిట్టకుండా ప్రాపర్ గా క్వశ్చన్ వేసుకుంటే చాలా రిలీజియన్స్ కూలిపోతాయి. మనం దానికి వచ్చే రాబోయే వీడియో తెలుస్తుంది అనమాట. ఇంతకుముందు చెప్పాను, ఏ సొసైటీలో అయితే ఎథిక్స్ మొరాలిటీ అనేవి స్టేబుల్ గా ఉంటాయో, ఒక తక్కువ పవర్ ఉండే వ్యక్తి కూడా నేను తప్పు చేయనంత వరకు నాకు ఎలాంటి ఆపద రాదు అని ధైర్యంగా ఉంటాడో, ఆ సొసైటీలో మాత్రమే ఫిలాసఫీ, సైన్స్, మ్యాథమెటిక్స్ అభివృద్ధి చెందుతుంది. ఎథిక్స్ మొరాలిటీ లేని సొసైటీలో ఎప్పుడు నాకు పవర్ ఎలా సంపాదిద్దామా, డబ్బులు ఎలా సంపాదిద్దామా, ఉన్న డబ్బులు ఎలా కాపాడుకుందామా, దాని గురించి ఆలోచిస్తుండడం వల్ల ప్రోగ్రెస్ సరిగ్గా ఉండదు. ఓకేనా? కాబట్టి ఈ ఫిలాసఫీలో ఉండే మిగతా మూడు అంటే లాజిక్, మ్యాథమెటిక్స్, సైన్స్ బాగుపడాలన్నా, డెవలప్ అవ్వాలన్నా మళ్ళీ రిలీజనే కావాలి. ఇప్పుడు కొంతమంది రిలీజియన్ పేరుతో సైన్స్ ని, లాజిక్ ని, మ్యాథమెటిక్స్ తొక్కేసే వాళ్ళు ఉన్నారు. అది డాగ్మా ఆర్ ఐడియాలజీ అవుతుంది తప్ప రిలీజియన్ అవ్వదు. అర్థమైందా? దీని డీటెయిల్స్ మనం వచ్చే వీడియో తెలుసుకుంటాం. చూడు చూడు, ఇది నా మ్యాజిక్. నువ్వు కూడా ఒక రిలీజియన్ స్టార్ట్ చేయొచ్చు. నువ్వు కూడా ఓకే, ఆగద్దాం.